ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. తీ చిలికమ్మ వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి. తీ చిలిక వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలికమ్మ? వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షితంగా బాసరా సరస్వతి. చూడండి, బాసరా సరస్వతి అంటే 18 శక్తిపీఠం లోపల ఈమె లాస్ట్ శక్తిపీఠం. గోదావరి నది తీరాన సాక్షితంగా శక్తిపీఠం అమ్మవారు జగన్మాత సరస్వతి. అయితే ఆమె దగ్గర వెళ్ళి, అమ్మవారు సరస్వతి శక్తిపీఠం దగ్గర వెళ్ళి ఆమెకు దర్శనం చేసుకొని అక్షరాభ్యాసం చేసుకుని అయితే ఎవరైతే మీరు వస్తారో, పిల్లలకైనా కానీ కొంచెం జర చదువుకునే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అక్షరాభ్యాసం చేసుకుని వస్తే చదువులో బాగుంటుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, మనసు శాంతం ఉంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఆ అమ్మవారు జగన్మాత దగ్గర పోయి దర్శనం చేసుకొని మీరు రండి, చాలా బాగుంటుంది. అక్షరాభ్యాసం అయితే తప్పనిసరి అయితే చేయాలి. ఈ రాశి వాళ్ళకు, వృశ్చిక రాశి వాళ్ళకు ముక్కు మీదనే కోపం, సడలమని వస్తుంది కోపం, మళ్ళీ సడలమని పోతుంది కోపం. ఈ రాశి వాళ్ళకు పాదం తామ్రపాదం. అంటే వృశ్చిక రాశి వాళ్ళకైనా కానీ, అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ కలిపి చెప్తే వినండి. ఈ రాశి వాళ్ళు అమ్మాయిలు అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టింటికి అస్సలు అంత మంచిగా ఉండరు. అత్తగారింటికి మంచి లాభం, అత్తగారింటికి మహాలక్ష్మి ఉంటారు. ఎవరైతే కాలు ఇంటి లోపల పెడతారో వాళ్ళకు చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటారు, పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. మళ్ళీ ఒకటి ఏమిటిదంటే మాత్రము కళ్యాణమైన కొత్త లోపల అందరితో కొత్త లోపల అంతే ఉంటారు, కొన్ని రోజుల తర్వాత గుడిక అంతే ఉంటారు, చివరి వరకు గుడిక అంతే ఉంటారు. మీ పద్ధతి మార్చుకోరు, ఒకటే లెక్క ప్రకారం నడుస్తారు. అత్త అని, మామ అని, భర్త అని, సంతానం సంసారమే. అందరికీ ఒక లెక్క ప్రకారమే చూడాలి. ఇది నా తల్లిగారిల్లు కాదు, నా అత్తగారిల్లు. అత్తగారింటి లోపల పేరు సంపాదించుకోవాలి. వాళ్ళ నోట్లకెళ్ళి ఒక మాట చెప్పించి నా తల్లిదండ్రులు ఏం వంశమే, ఏం పుట్టుకనే మీద ఏందేమి అని ఇలా మాట రావద్దు, సస్తే సావల కానీ మాట రావద్దు అన్నట్టు పట్టుదల బాగుంది మీ దగ్గర. అలాగే నడుస్తారు, అందరూ నగమూర్చుకుంటా నడుస్తారు. ఇంటికి పాలోడొచ్చినా, పగోడొచ్చినా, మంచోడొచ్చినా, చెడువాడొచ్చినా, ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి అందరికన్నా మీ ఇంటి లోపల, అత్తగారింటి లోపల వాళ్ళకు ప్రేమగా చూసుకుంటారు. రాగానే చెంబరి నీళ్ళు ఇస్తారు, గ్లాస్ పాలు ఇస్తారు, ఛాయ్ ఇస్తారు, టీ ఇస్తారు, మంచిగా ప్రేమగా చూసుకుంటారు, ప్రేమతోనే మాట్లాడతారు. వాళ్ళతోన ఎంతో 100 ఉన్నా కానీ వాళ్ళు మాట్లాడుకున్న కూర్చున్న కానీ మీరు ప్రేమతోనే మాట్లాడతారు. అందరికీ మంచిగా ఒక ఐకమత్యంగా నడవాలని అనుకుంటారు. ఇంటి గుట్టు బయట జారనియ్యరు, ఇంటి మాట అవతల పడనియ్యరు, ఎవరో నోట్లకెళ్ళి ఏదో ఇంటికి మాట రానియ్యరు. అస్సలు ఇంటి గుట్టు అనేది బయట మీరు పడనియ్యరు గుడుక. వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం సంతానం, సంసారం, ఆరోగ్యం, జీవితం కొన్ని రోజులైతుంది కానీ కళ్యాణమైన నుంచి మాత్రం కొంత సంతాన సంసారంలో, ఆరోగ్యంలో సరిగా కొంచెం లేదు. మళ్ళీ ఒకటి ఏమిటంటే సంతానం గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారు కదా, భగవంతుడు ఇచ్చిన సంతానం అయితే ఉన్నారు అవుతారు కానీ ఏమిటిదంటే మాత్రం మధ్యన నాగదోషం అనేది చాలా చెడ్డగుందండి. ఈ నాగదోషం వలన ఏమైపోతుందంటే మొత్తము రాత్రి చెడ కలలు పడడం, పొదగల వేసి చెప్పకపోవడం, కంటికి నిద్ర పడడం, మళ్ళీ మేలిక కావడం, ఏదేదో ఆలోచించడం, ఏదేదో చెప్పడం, ఆరోగ్యం కొంత సరిగా ఉండకపోవడం. ఇదేమిటిదంటే ఇది కొంత నాగదోషం. ఈ నాగదోషం తొలగించుకుంటే సంతానం అవుతుంది, మంచిగా లైఫ్. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాం. కాలువలకి వెళ్ళి నీళ్ళు పోతుంది, దానికి ఏ ఆనకట్ట లేకపోతే నీట్గా ఇటు నుంచి అటు అవతల నీళ్ళు పోయి పడతాయి. అట్లా లేకపోతే మధ్యలో ఎన్నో ఏదో ఆనకట్ట కడితే నీళ్ళు వచ్చి ఆని ఆగుతుంది. ఈ దోషం కూడా అంతే. నడమ ఈ దోషం ఉంటే సంతానం కానియదండి. ఈ దరిద్రం, ఈ దోషం పోతే
చాలా బాగుంటుంది, సంతానంకి కలుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి బరకత ఉంటుంది, పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. వ్యవసాయం పని లోపలైతే వెనుక జరగరు. సరే, పొద్దుగల లేచినామంటే చేసేది చెయ్యాలి, పైమెట్టు లెక్కాలి, మనం ఏదో భూతల్లికి కష్టపడాలి, మేము పైకి రావాలని భూతల్లికి మీరు మంచిగా మీరు నమ్మి నడుస్తారండి. నమ్మి నడుస్తారు, రాజా బతుకుతారు. వృశ్చిక రాశి వాళ్ళకి జయం జరుగుతుంది, మంచి లాభం జరుగుతుంది, చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, దారిద్ర్య గడియ మొత్తం దూరం అయిపోతుంది, మంచి గడియ ముందల ఉంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము చేయి పెట్టిన పని మొత్తం కలిసి వచ్చేదాకా ఏదన్నా పని మీరు మొదలు పెట్టిండంటే అది పని అంతా సాగించుకొని మొత్తం పని అయిపోయిన తర్వాతనే అక్కడి నుంచి మీరు లేస్తారు తప్ప సగం అది కొంచెం అక్కడనే చేయాలి, అక్కడనే ఆపాలి, అది చేయాలి, అక్కడ పెట్టాలి, అది తీసుకుపోయి వారి నెత్తి మీద వేయాలి, అరే నీ పోయి అది చేయపోరా, వానికి ఇష్టం ఉండదు, అరే అయినా నేను చేయనంటే అరే పోయి చేయపో, అది నీ దగ్గర ఉండదు. చేస్తే మన చేతనైన కాడికి మనం చేయాలి పనులు, లేకపోతే గమ్మున ఉండాలి. 10 రూపాయలు సంపాదిస్తే మనం సొంతంగా సంపాదించుకోవాలి, లేకపోతే పార్ట్నర్ చేయవద్దు, వాళ్ళ ఇలా దీంట్లో మధ్యన పోవద్దు, లాస్ కావద్దు, ఉల్టా పల్టా చేయవద్దు అన్నది జ్ఞానం మీ దగ్గర చాలా బాగుందండి. చేయి పెట్టిన పని మంచి కలిసి వస్తుంది. తొందరపడకనే నిదానం చేయండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. అంటే గురుబలం మీకు చాలా బాగుంది, శని బలం మీకు చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీకు గురుబలం చాలా బాగుంది. ఏదన్నా పని చేయండి, ఒక్కొక్క మెట్టు మీరు లెక్కుతూనే ఉంటారు. రాజా బతుకుతారు, ఏడపోయిన గాలి గెలుస్తారు, మీకు అంతా జయమే జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.